ముందుగా హెడ్లైన్స్. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై నేడు భారత్ అమెరికా చర్చలు. వాషింగ్టన్ కు చేరుకున్న వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. జీఎస్టీ సంస్కరణలపై మోదీ కీలక వ్యాఖ్యలు. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు నాగరిక దేవోభవను ప్రతిబింబిస్తాయన్న ప్రధాని. ప్రధాని మోదీ నాయకత్వంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పూర్తి విశ్వాసం. 2047 స్వాతంత్ర శతాబ్ది వేడుకల తర్వాతే మోదీ రిటైర్ అవుతారని ప్రకటన. త్రిభాషా విద్యా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు. ఏ రాష్ట్రంపైనా ఏ భాషను నిర్బంధంగా అమలు చేయమని స్పష్టీకరణ. నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు. బాల త్రిపుర సుందరిగా దుర్గమ్మ తొలి దర్శనం. భక్తుల భద్రత కోసం ఏడాది సరికొత్త ఫ్రేమ్ మోడల్ క్యూ లైన్లో. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ పండుగ. ప్రభుత్వ ఆధ్వర్యంలో వరంగల్లో ఘనంగా వేడుక. జీఎస్టీ 2.0 ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఇది సాహసోపేతమైన దూరదృష్టి గల సంస్కరణ అని చంద్రబాబు ప్రశంస. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని వెల్లడి. తిరుమల పరకామణిలో చోరీ ఆరోపణలను ఖండించిన భూమన. సిఐడితో కాదు సిబిఐతో దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి సవాల్. చింతమడక బతుకమ్మ వేడుకల్లో భావోద్వేగానికి లోనైన ఎమ్మెల్సీ కవిత. తనని కుటుంబం నుంచి దూరం చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరిక. అభిషేక్ తిలక్ విధ్వంసం. పాక్ ను మరోసారి చిత్తు చేసిన భారత్. 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించిన టీమిండియా. అభిమానులకు మోహన్ లాల్ థ్రిల్లింగ్ న్యూస్. ఇక దృశ్యం 3 షురూ. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై వాషింగ్టన్ లో చర్చలు జరుగుతున్నాయి. భారత్ తరపున వాణిజ్య మంత్రి గోయల్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ప్రాతినిధ్యం వహించనుంది. భారత్ అమెరికాల మధ్య ఇప్పటికే ఉన్న పలు సమస్యలతో పాటు తాజాగా H-1B వీసాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని గోయల్ అభిప్రాయపడ్డారు. సానుకూల ఫలితాలు రావాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. సంప్రదింపులు కొనసాగుతున్నాయి. దీన్ని ఓ సందర్భంగా భావిస్తున్నామే తప్ప ఘర్షణగా పరిగణించడం లేదని తెలిపారు. ఈ నెల 16న అమెరికా వాణిజ్య ప్రతినిధులు ఢిల్లీ వచ్చి చర్చలు జరిపారు. మరింత లోతుగా చర్చలు జరిపి విభేదాలు పరిష్కరించుకోవాలని సందర్భంగా నిర్ణయించడంతో తాజాగా భారత ప్రతినిధి బృందం అమెరికాలో చర్చలు జరపనుంది. గతంలో అమెరికా నుంచి వ్యవసాయ పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోబోమంటూ భారత్ కఠిన వైఖరి ప్రదర్శించగా ప్రస్తుతం కాస్త మెత్తపడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు నాగరిక దేవోభవను ప్రతిబింబిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తర్వాత తరం జీఎస్టీ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. జీఎస్టీ పొదుపు పండుగ లాంటిదని తెలిపారు.
నవరాత్రి మొదటి రోజు నుంచి ఆత్మ నిర్భర్ భారత్ వైపు దేశం అడుగులు వేస్తుంది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణ అమలవుతాయి. నేటి నుంచి జీఎస్టీ బచత్ ఉత్సవ్ ప్రారంభమవుతుంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైందని అన్నారు. కాగా జీఎస్టీ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. పెట్టుబడి పొదుపుతో పాటు ఆనందాన్ని పెంచుతుందని చెప్పారు. ఐటీ మినహాయింపు పరిమితి పెంపు, జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు 2.5 లక్షల కోట్లు ఆదా చేస్తాయని అన్నారు. 2017లో జీఎస్టీ సంస్కరణ ప్రారంభించినప్పుడు పాత చరిత్రను అది మార్చిందని, ప్రస్తుత జీఎస్టీ సంస్కరణలు కొత్త చరిత్ర సృష్టించడానికి నాంది పలికిందని తెలిపారు. మరోవైపు జీఎస్టీ సంస్కరణల వల్ల సంక్లిష్టమైన పన్నుల నుంచి వినియోగదారులు విముక్తి పొందారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రతిరోజు అవసరమైన వస్తువులు పన్ను రహితంగా లేదా 5% లేదా 18% జీఎస్టీ కింద ఉంటాయని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బొనాన్సాగా అభివర్ణించారు. देश की स्वतंत्रता को जैसे स्वदेशी के मंत्र से ताकत मिली, वैसे ही देश की समृद्धि को भी स्वदेशी के मंत्र से ही शक्ति मिलेगी। आज जाने अनजाने हमारी रोजमर्रा की जिंदगी में बहुत सी विदेशी चीजें जुड़ गई है, हमें पता तक नहीं है। हमारे जेब में कंघी विदेशी है कि देसी, हमें पता ही नहीं है। हमें इनसे भी मुक्ति पानी होगी। हम वो सामान खरीदें जो मेड इन इंडिया हो, जिसमें हमारे देश के नौजवानों की मेहनत लगी हो, हमारे देश के बेटे बेटियों का पसीना हो। हमें हर घर को स्वदेशी का प्रतीक बनाना है, हर दुकान को स्वदेशी से सजाना है। गर्व से कहो ये स्वदेशी है, गर्व से कहो मैं स्वदेशी खरीदता हूं। मैं स्वदेशी। नवरात्रि के पहले दिन से देश आत्मनिर्भर भारत अभियान के लिए एक और महत्वपूर्ण और बड़ा कदम उठा रहा है। कल यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे। एक तरह से कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है। इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे। हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा, किसान, महिलाएं, दुकानदार, व्यापारी, उद्यमी, सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा। यानी त्योहारों के इस मौसम में सबका मुंह मीठा होगा। देश के हर परिवार की खुशियां बढ़ेगी। मैं देश के कोटि कोटि परिवारजनों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स की और इस बचत उत्सव की बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं। ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీలో మోదీకి తిరుగులేదని, రాబోయే అనేక ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. 2047లో దేశ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు ముగిసిన తర్వాతే మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవికి ఎలాంటి ఖాళీ ఏర్పడదు. రాబోయే 2029, 2034, 2039, 2044 ఎన్నికల్లో కూడా
నరేంద్ర మోదీయే మా పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఉంటారా? 2047లో స్వాతంత్ర శతాబ్ది వేడుకలు ముగిసాకే ఆయన రిటైర్ అవుతారు అని తేల్చి చెప్పారు. 1980 నుంచి తనకు మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజ్నాథ్ గుర్తు చేసుకున్నారు. ప్రజలతో సులభంగా కలిసిపోయే అరుదైన సామర్థ్యం మోదీ సొంతమని ప్రశంసించారు. ఎంతటి సంక్లిష్ట సమస్యలైనా సులువుగా పరిష్కరించగలరని, క్లిష్టమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. అంతర్జాతీయ సమస్యలపై కూడా ప్రపంచ దేశాల నాయకులు మోదీ సలహాలు తీసుకుంటారని తెలిపారు. ఇందులో ప్రపంచ నాయకుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న మరో ప్రధానిని తాను చూడలేదని అన్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాది దాడి తరువాత ప్రభుత్వం స్పందించిన తీరు, ఆపరేషన్ సింధూర్ కు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం మోదీ వ్యవహార శైలికి నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ వివరించారు. త్రిభాషా విద్యా విధానంపై అనవసరమైన రాజకీయ రాద్ధాంతం తగదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. సంకుచిత రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారే ఈ విధానాన్ని వివాదంగా మారుస్తున్నారని ఆరోపించారు. కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానం ప్రకారం ఏ రాష్ట్రం పైన ఏ భాషను నిర్బంధంగా అమలు చేయాలని ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయని, తమిళనాడు ప్రభుత్వం మాత్రం తీవ్ర నిరసన ప్రకటిస్తూ ద్విభాషా విద్యా విధానానికే కట్టుబడి ఉంటామని మొండి వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. త్రిభాషా విధానంతో వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. ఐఐటి మద్రాసులో దక్షిణాపథ్ సమ్మిట్ పేరుతో ఏర్పాటైన సదస్సులో ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు ఐఐటిఎం ఫర్ ఆల్ పథకం కింద 4 ఏళ్ల ఆన్లైన్ బిఎస్ కోర్సులో చేరిన గ్రామీణ, పేద, దివ్యాంగ విద్యార్థులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ నిధుల నిలిపివేతపై తాను 2 ఏళ్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు జాతీయ విద్యా విధానాన్ని అవలంబిస్తుండగా తమిళనాడు మాత్రం ద్విభాషా విద్యా విధానానికే కట్టుబడి ఉంటామని రాజకీయ రాద్ధాంతం చేయడం తగదన్నారు. తమిళనాడులోని పాఠశాలల్లో తెలుగు, ఉర్దూ, మలయాళం సహా పలు ప్రాంతీయ భాషలు నేర్పుతున్నప్పుడు త్రిభాషా విధానం వద్దనే ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం భావ్యమేనా అని ప్రశ్నించారు. For communication we may have learned many languages. We may learn English, no problem. We may learn Mandarin. We may learn Hebrew. If you have to go to DefTech to tie up with some Israel company, we have to learn Hebrew. So there is no problem in learning multi-language. I would like to learn Tamil because Tamil is a vibrant thinking society where Sangam literature is mentioned, Tirukkural is written, and a very vibrant and agrarian economy. Innovative economy, innovative populations are there. I have to learn Tamil. But to understand the thing, I have to learn my mother tongue. To analyze the problem, to find out solution, I have to understand the challenge. I have to find out the problems. I have to find out the solutions. For that, I have to proficient in my own mother tongue. So NEP is recommending for proficiency, for understanding, for critical thinking, you have to be mastered in your mother tongue. For communication, for the marketplace, for the business, for the trade, you may learn another language. Those willing to be critical learning, critical research and development, for the innovation, they have to be proficient in their mother tongue. This is one of the paradigm shift of NEP, whether it is school education and in the college education. Language is a priority area. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సందడి మొదలైంది. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రోజున కనకదుర్గమ్మ, శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 8:30 మధ్య భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో నిర్మించిన నిత్య పూజల మందిరం, 2 యాగశాలను కూడా వారు ప్రారంభిస్తారు. ఈ ఏడాది భక్తుల సౌకర్యానికి భద్రతకు పెద్దపీట వేస్తూ అధికారులు పలు కీలక మార్పులు చేశారు. గతంలో గాయాలకు కారణమవుతున్న ఇనుప కంచెల స్థానంలో ఈసారి సురక్షితమైన ఫ్రేమ్ మోడల్ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు బయటకు వచ్చేందుకు వీలుగా ప్రతి 50 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ గేట్ ను అమర్చారు. ఆ ద్వారానికి ఎరుపు రంగు వేసి ప్రత్యేక బోర్డులతో స్పష్టంగా గుర్తించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నవరాత్రుల్లో 500 ప్రత్యేక దర్శనం టికెట్లను కూడా రద్దు చేసి కేవలం 300 రూపాయలు, 100 రూపాయలు ఉచిత దర్శన క్యూలను మాత్రమే అందుబాటులో ఉంచారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. తంగేడు, గునుగు, గుమ్మడి, కట్ల, గులాబీ, బంతిపూలతో అందంగా పేర్చిన ఎంగిలిపూల బతుకమ్మల చుట్టూ ఏమేమి పువ్వో పూనే గౌరమ్మ, ఏమేమి కాయ పూనే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడి పాడిన మహిళా లోకం 9 రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలకు ఆదివారం అట్టహాసంగా శ్రీకారం చుట్టింది. పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి ఊరిలో ప్రతి వీధిలో పండుగ శోభ సంతరించుకోగా ఎక్కడికక్కడ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ 1000 స్తంభాల గుడి ఆవరణలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ, కొండా సురేఖ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. 1000 స్తంభాల గుడి వద్దకు బతుకమ్మలతో వచ్చిన మంత్రులు సీతక్క, సురేఖ ఆ తర్వాత మహిళలతో కలిసి కాసేపు బతుకమ్మ ఆడారు. 1000 స్తంభాల గుడి పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా మహిళలు ఈ బతుకమ్మ పండుగ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అట్లాగే సంపదను తీసుకుని రావటం కోసం ఈ 9 రోజులు అమ్మవారి గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ పేర్చి మీరు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండేటట్టుగా మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ బతుకమ్మ సమరాలు పెద్ద ఎత్తున ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు భద్రకాళి వారిని మీరు 1000 స్తంభాల గుడి సందర్భంగా ఈ ప్రాంతం నుంచి వేడుకుంటారు. మీరందరూ సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అంతా సౌభాగ్యంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, మహిళలంతా కూడా శక్తి సంపన్నులుగా మారి అమ్మవారి స్వరూపులుగా మారి ఆర్థికంగా అట్లాగే సామాజికంగా కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి బతుకమ్మ సందర్భంగా ఈ అమ్మవారిని కోరుకుంటూ మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా బతుకమ్మ సంబరాల్లో మీరంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొనడానికి ఇప్పుడు వచ్చేశారు. మీ ఉత్సాహాన్ని, మీ సంబరాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించేటువంటి అవకాశం వచ్చినందుకు మా అదృష్టంగా భావిస్తూ అమ్మవారికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ వరంగల్ పట్టణం నుంచి, ఈ ఓరుగల్ ప్రాంతం నుంచి ఈ రాష్ట్ర దశ దిశ అందరికీ వెలిపించేటట్టుగా అమ్మవారి ఆశీస్సులు మీ ఆశాపాత్రులు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నారు. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన తరం జీఎస్టీ సంస్కరణలు, జీఎస్టీ బచత్ ఉత్సవ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇదొక సాహసోపేతమైన దూరదృష్టితో కూడిన సంస్కరణ అని ఆయన ప్రశంసించారు. పరిపాలనలో పౌరుడికే పెద్దపీట వేసేలా ఈ సంస్కరణలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ సాహసోపేత దూరదృష్టి గల సంస్కరణను తీసుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పండుగల సీజన్లో ఈ నూతన జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు డబుల్ సంబరాన్ని తీసుకొచ్చాయని పేర్కొన్నారు. తక్కువ ధరలు, సరళీకృత పన్నుల విధానంతో ప్రజలు నేరుగా లబ్ధి పొందుతారని చంద్రబాబు అన్నారు. అల్మట్టి డ్యాం ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అంశంపై సీనియర్ న్యాయవాదులతో వాదిస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రముఖ న్యాయవాదులతో కలిసి సోమవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. హుజూర్ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్మట్టి ప్రాజెక్టు సమీపంలో భూసేకరణకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం చేసిన కేసీఆర్, హరీష్ రావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చేస్తున్న చిల్లర రాజకీయం మానుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకులే డిజైన్ చేసి నాశనం చేశారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. కాగా అంతకుముందు చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పనులను, దొండపాడు వద్ద రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పనుల పురోగతిని మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. కృష్ణానదిలో చేపలు పడుతున్న జాలర్లతో ముచ్చటించి వారి
సమస్యలు తెలుసుకున్నారు. తిరుమల పరకామణిలో చోరీ జరిగిందంటూ తనపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలు పూర్తిగా వాస్తవమని కొట్టిపారేసిన ఆయన ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఈ కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. తిరుమల పరకామణిలో చోరీ జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును సిఐడితో కాదు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తిరుమలను ఒక స్థలంగా మార్చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రవికుమార్ అనే వ్యక్తి ప్రస్తావన తెచ్చిన భూమన అతనికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఒకవేళ తమ బినామీలకు ఆస్తులు రాసిచ్చినట్లు నిరూపిస్తే దానిపైన సీబీఐ విచారణ జరపాలని స్పష్టం చేశారు. మా ప్రభుత్వ హయాంలో పరకామణి చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు వీళ్ళిద్దరూ, ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా, కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన్న చెప్పాల. నా మొట్టమొదటి డిమాండ్ అది. తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది అని పదే పదే మాట్లాడినారు. నేను దేనికైనా సిద్ధం. ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టీడీపీ పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి, కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చివేసినారు ఈ కూటమి ప్రభుత్వంలో. జరిగింది ఒక్కటైతే దాన్ని చిలవలు పలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్నే తమ బీఆర్ఎస్ మాజీ ఎంపీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తన కుటుంబం నుంచి దూరం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని ఆమె తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆమె ప్రసంగం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కొందరు నేతల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సిద్దిపేట చింతమడకను కొందరు తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. నేను ఇక్కడికి వస్తుంటే ఇప్పటికీ ఆంక్షలు పెడుతున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇప్పుడు కూడా తనకు అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి చింతమడక గ్రామమే పునాది అని కవిత గుర్తు చేశారు. ఈ సందర్భంగా తన ఆవేదనను వెలగక్కిన కవిత, కేసీఆర్ కు చెడ్డ పేరు తెచ్చే వారి గురించి నేను మాట్లాడినప్పుడు నాపైనే దుష్ప్రచారం చేసి బద్నాం చేశారు. నా కుటుంబం నుంచి నన్ను వేరు చేసిన వాళ్లను నేను వదలను అంటూ భావోద్వేగంతో హెచ్చరించారు. చింతమడకల పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది, ఇక్కడ చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిండ్రు అనేటటువంటి
బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. సిద్దిపేట రావాలన్నా, చింతమడక రావాలన్నా, అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఇదే ఒరబడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడేటోళ్ళం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు 100 ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం. ఆసియా కప్ సూపర్ 4 దశను భారత జట్టు విజయంతో ఆరంభించింది. లీగ్ దశలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని రాబట్టింది. అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకంతో రెచ్చిపోగా శుభ్మన్ గిల్ బౌండరీల మూత మోగించి గట్టి పునాది వేశారు. మిడిల్ ఆర్డర్ విఫలమైన తిలక్ వర్మ సాధికారిక ఇన్నింగ్స్ తో పాక్కు పరాభవం తప్పలేదు. ఆఫ్రిది ఓవర్లో 93 మీటర్ల సిక్సర్ 4 బాదిన తిలక్ జట్టుకు విజయాన్ని అందించారు. మొత్తానికి అభిమానులు కోరుకున్నట్టే దాయాదుల పోరులో మజా వచ్చింది. తదుపరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఢీకొట్టనుంది. సూర్యకుమార్ సేన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి ప్రేక్షకులను అలరించింది. లీగ్ దశలో ఏకపక్షంగా గెలుపొందిన టీమిండియాకు 172 పరుగుల లక్ష్యాన్ని విసిరింది. కానీ ఫలితం మాత్రం మారలేదు. భారీ ఛేదనలో పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాధిస్తాడు. 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆయూబ్ వేసిన 6వ ఓవర్లో అభి ఒక 4, గిల్ 2 బౌండరీలతో 14 రన్స్ పిండుకున్నారు. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ కోల్పోకుండా 69 రన్స్ చేసింది. ఆయూబ్ బౌలింగ్ లో మెరుపు బౌండరీతో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు లెఫ్ట్ హ్యాండర్. హఫీమ్ బౌలింగ్ లో కళ్లు చెదిరే సిక్సర్ బాదిన తిలక్ ఆఫ్రిది వేసిన 19వ ఓవర్లో వరుసగా 6-4తో భారత జట్టు 6 వికెట్ల విజయంతో కీలకమయ్యారు. మలయాళం నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ప్రాజెక్టులో సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలలో తెలుగు ప్రేక్షకులకు కట్టిపడేసిన సినిమాలో టాప్ లో ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ కు జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్ మీనా కాంబోలో వచ్చిన ఈ ఫ్రాంచైజీలో దృశ్యం 2 కూడా వచ్చింది. 2 పార్ట్లు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ క్రేజీ సినిమాకు ఇక 3వ పార్ట్ కూడా రాబోతుందని తెలిసిందే. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ దృశ్యం 3 ఎప్పుడు మొదలవుతుందో చెప్పాడు. మరో 2 రోజుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి షురూ కానుందని అభిమానులు, మూవీ లవర్స్ లో జోష్ నింపాడు. దృశ్యం 3ని తెరకెక్కిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనుందని సమాచారం. దృశ్యం 3 అప్డేట్ రావడంతో సుమారు 5 దశాబ్దాలుగా సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు మోహన్ లాల్ అభిమానులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై నేడు భారత్ అమెరికా చర్చలు. వాషింగ్టన్ కు చేరుకున్న వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. జీఎస్టీ సంస్కరణలపై మోదీ కీలక వ్యాఖ్యలు. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు నాగరిక దేవోభవను ప్రతిబింబిస్తాయన్న ప్రధాని. ప్రధాని మోదీ నాయకత్వంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పూర్తి విశ్వాసం. 2047 స్వాతంత్ర శతాబ్ది వేడుకల తర్వాతే మోదీ రిటైర్ అవుతారని ప్రకటన.
త్రిభాషా విద్యా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు. ఏ రాష్ట్రంపైనా ఏ భాషను నిర్బంధంగా అమలు చేయమని స్పష్టీకరణ. నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు. బాల త్రిపుర సుందరిగా దుర్గమ్మ తొలి దర్శనం. భక్తుల భద్రత కోసం ఏడాది సరికొత్త ఫ్రేమ్ మోడల్ క్యూ లైన్లో. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ పండుగ. ప్రభుత్వ ఆధ్వర్యంలో వరంగల్లో ఘనంగా వేడుక. జీఎస్టీ 2.0 ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఇది సాహసోపేతమైన దూరదృష్టి గల సంస్కరణ అని చంద్రబాబు ప్రశంస. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని వెల్లడి. తిరుమల పరకామణిలో చోరీ ఆరోపణలను ఖండించిన భూమన. సిఐడితో కాదు సిబిఐతో దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి సవాల్. చింతమడక బతుకమ్మ వేడుకల్లో భావోద్వేగానికి లోనైన ఎమ్మెల్సీ కవిత. తనని కుటుంబం నుంచి దూరం చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరిక. అభిషేక్ తిలక్ విధ్వంసం. పాక్ ను మరోసారి చిత్తు చేసిన భారత్. 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించిన టీమిండియా. అభిమానులకు మోహన్ లాల్ థ్రిల్లింగ్ న్యూస్. ఇక దృశ్యం 3 షురూ. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.